హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాసు. ఎప్పుడెప్పుడు మంచి వీడియోస్ మీ ముందుకు రావడానికి నేను అప్పుడప్పుడు మీ ముందుకు వస్తుంటాను. నేనే వడ్లు పండించాను షుగర్లెస్, కానీ 23,000 ఉంటే ధర. చూడండి వడ్లు ఎంత సున్నితంగా ఉన్నాయో. 2 రోజుల నుంచి ఇక్కడెక్కడ రోడ్డు మీద పెట్టాను. ఇక్కడ రోడ్డే ఉంది, రోడ్డు ఎమ్మడే పెట్టాను. కాకపోతే ఇప్పుడు ఇవి 23,000 ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు 19,000 అడుగుతున్నారు. కానీ పిండ్లు మందులు రేట్లు పెరిగిపోతున్నాయి, కానీ వడ్ల ధర ఇంకా వచ్చే కొందికి దిగజారిపోతుంది. ఏ విధంగా అయితే రైతులు చాలా ఇబ్బంది పడతారు అంటే పిండి కట్టలు మందు కట్టలు పెరుగుతున్నాయి, కానీ వడ్ల రేటు మాత్రం చాలా తగ్గిపోతుందండి. దీనికి మన రైతులు చాలా ఇబ్బంది పడి అసలు ఈ పంటలే వద్దనుకుంటున్నారు తెలుసా. అందువల్ల వడ్లు రైతులకి గిట్టుబాటు అయ్యేటట్టు వడ్లు రేటు ఎక్కువ పెరగాలి. ప్రతి ఒక్కరు జాబ్ చేసే వాళ్ళైనా సరే ఈ ధాన్యాన్ని పండించేటట్టు రేట్లు ఎక్కువ పెంచితే పొలాలు కూడా ఎక్కువ రైతులు చేస్తారు. చేసిన తర్వాత మన రైతులు మనమే దొక్కేస్తే ఎలా. అందువల్ల రైతుకు సపోర్ట్ చేయండి. ఈ వడ్లు రేటు పెంచాలి. ఎప్పుడైనా సరే పిండ్లు మందులు స్పేర్లు అన్నీ పెరుగుతున్నాయి, మందు రేటు కూడా పెరుగుతుంది, కానీ వడ్ల రేటు కూడా పెరగాలి కదా. రేటు ఎప్పుడు ఒకటే విధంగా ఉండాలి, తగ్గకూడదు పెరగకూడదు. వడ్ల విషయం మాత్రం తగ్గనేకూడదు. 23,000 షుగర్లెస్ అయినప్పుడు 23,000 ఉండాలి. అందరూ కోసేసారని రేట్లు తగ్గించేస్తే ఎలా, రైతులు చాలా నష్టపోతారు. అందుకని మీరు రైతులకు సపోర్ట్ చేస్తున్నట్టు చాలామంది కామెంట్ చేయండి. మీ ఊర్లో చదువు చాలా ఊర్లలో ఇలాగే రోడ్ల మీద ఎంతోమంది పోసుకున్నారు. చూడండి రోడ్లు ప్రతి ఒక్కరు అన్నం అనేది లేక ఎండకి గాలికి రైతులు పండించే పంటకి గిట్టుబాటు ధరలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఇలాంటి వీడియోలు షేర్ చేసి రైతుల్ని కొంచెం అంటే ముందుకు ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఇలాంటి విషయాన్ని అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ వీడియో అందరికీ వైరల్ చేసి రైతులను కాపాడాలి. అంటే మన జాబ్ చేసే నీడ కన్నా బాగుండొచ్చు, కానీ ఈడ పంట పండిందా లేదా, దాని జబ్బులు వస్తాయా, ఒక్కొక్క మందుకి ధర ఎంత, పిండి కట్టల రేట్ ఎంత, కూలోళ్ళ ధర ఎంత అన్నీ తెలియాలంటే ఈ వడ్లకి కొంచెం రేటు ఉంటేనే అవన్నీ మందులు పిండ్లు అన్నీ బాగా భూమి మందులకి దున్నరకానికి అన్నీ బాగా కొద్దో గొప్పలు రైతులకు చేరాలి. ఆదాయం లేకుండా భూమిలోకి ఎవరు దిగరు కదా. మీరు జాబులు చేస్తుంటారు, నాకు 50,000 కావాలి, 1,00,000 కావాలి, 2 లక్షలు కావాలి, జాబ్ మీద పోతూ ఉంటారు. ఇది అట్ట కాదు కదా, పండిస్తేనే వస్తాయి. అసలు పండిపోతే అసలు ఏం రాదు. కొన్నప్పుడు లాస్ అయిపోతారు. కానీ జాబులు అట్ట ఉంటుంది, పోతే జాబ్ పోతావు, లేకపోతే ఇంటికాడ ఉంటావు, లేకపోతే ఏ ఇష్టం వచ్చింది చేసుకుంటాం. దీన్ని అట్లా చేసుకోలేము. అందువల్ల రైతులు సపోర్ట్ చేయాలని మీ ఊరి ప్రతి ఒక్కరికి ఈ వీడియో అందరికి వైరల్ అయ్యేటట్టు షేర్ చేయండి ప్లీజ్. నా పేరు వాసు.